హలో, వెల్కమ్ టు జిఎస్కే మ్యాథ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్. పర్టికులర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఏపీఎంసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. యాజ్ వెల్ యాజ్ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ డేట్స్ కూడా రిలీజ్ చేసేశారు. జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అడ్వాన్స్ది, మెయిన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసేసింది. సో అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినాయి. ఈ చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. పర్టికులర్గా ఈ స్టూడెంట్స్కి కొంతమంది స్టూడెంట్స్ ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉంటారు. ఆ ఫైనాన్షియల్గా వీక్గా ఉండేటువంటి స్టూడెంట్స్కి వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశా స్కాలర్షిప్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. పర్టికులర్లీ 2026 to 2027 అకాడమిక్ ఇయర్కి గాను 9th క్లాస్ దగ్గర నుంచి అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఏ స్టూడెంట్స్ అయితే ఎకనామికల్గా వీక్గా ఉంటారో ఆ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇవి 9th క్లాస్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, అదేవిధంగా బీటెక్ చదివే వాళ్ళైనా, ఎంబీబీఎస్ చదివే వాళ్ళైనా, బీడిఎస్, యాజ్ వెల్ యాజ్ ఎన్ఐటీస్ చదివే స్టూడెంట్స్ కానీ, ఐఐటి స్టూడెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే స్టూడెంట్స్ అని వీళ్ళందరికీ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఏంటి, ఈ స్కాలర్షిప్కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీకు క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ కనుక ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు డెఫినెట్గా ఆ స్కాలర్షిప్స్కి అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఈ స్కాలర్షిప్ కనుక మీరు ఎలిజిబిలిటీ అయితే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో అది మీరు ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాం. ఎస్బీఐ స్కాలర్షిప్స్లోకి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్లోకి జస్ట్ ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ 2026 అని మీరు టైప్ చేస్తే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీకు గూగుల్ సెర్చ్లో ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అని చెప్పి స్క్రీన్ మీద చూపించినట్టుగా ఓపెన్ అవుతుంది. సో అక్కడ చూడండి, ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ 2026 ఇండియాస్ టాలెంట్ ఎస్బీఐ కమిట్మెంట్ అని ఇస్తుంది. అక్కడ అబౌట్ ద ప్రోగ్రామ్, ద ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్కాలర్షిప్స్ initiatives supporting meritorious students from economically weaker backgrounds from class 9 all the way to study abroad. It ensures that financial challenges never hinder access to quality education అన్నాడు. సో ఇది ఒకసారి దాంట్లో కూడా నెంబర్ కూడా చూడండి, 36,428 ప్లస్ మెంబర్స్కి ఇస్తున్నారు. దాదాపు 1,130 crores ప్లస్. ఇది ఓవరాల్గా ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ ఇస్తున్నానండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఒకసారి చూస్తే దాంట్లో స్కూల్ స్టూడెంట్స్కి ఒకసారి చూడండి, క్లాస్ 9 to 12 వచ్చేటప్పుడు స్కాలర్షిప్ అవార్డు 15,000 ఉంటుందండి. ఒకసారి ఆ స్కూల్ స్టూడెంట్స్ యొక్క జాగ్రత్తగా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి స్కూల్ స్టూడెంట్స్కి పర్సంటేజెస్ ఎలా రావాలి. సో 9th క్లాస్కి 10th క్లాస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ 15,000. వాళ్ళకి 65% జాగ్రత్తగా చూస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూడండి, మినిమం 7.5 CGPA ఆర్ 75 మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, 65% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, 60% ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉండాలి. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 lakhs, 3 లక్షల లోపు కంపల్సరీ ఉండాలి. అలా ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో రిజర్వేషన్స్ చూస్తే అన్నిటికీ ఒకే రకం ఉంటాయి. 50% ఏమో ఫర్ ఉమెన్ ఉంటుంది, 50% రిజర్వ్స్ ఫర్ మెన్ ఉంటాయి, 24% రిజర్వ్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్, 25% రిజర్వ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్, 5% రిజర్వ్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కనుక అది చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి for undergraduate students enrolled in top ranked institutions who demonstrate both academic merit and financial need 75,000 వరకు ఇస్తారండి. చాలా మంచి అమౌంట్ ఇది. దీంట్లో ఎలిజిబిలిటీ చూస్తే 7.5 CGPA ఆర్ 75% మార్క్స్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో చేరారనుకోండి, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఏంటండి, ఇంటర్మీడియట్లో 75% మార్క్స్ రావాలి. అదే CGPA ప్రకారం అంటే 7.5 రావాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 65%, పీడబ్ల్యూడికి అయితే 60% కావాలి.
గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 lakhs ఉండాలి. ఇది కంపల్సరీ ఈ క్రైటీరియా. 6 lakhs కంటే తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ప్లస్ మార్క్స్ కూడా అది ఒకసారి జాగ్రత్త చూడండి. పర్సూయింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ టాప్ 30 NIR ఆఫ్ ఓవరాల్ ఆర్ NAC A అండ్ అబోవ్ అక్రిడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. రిజర్వేషన్ అనేది యాజ్ యూజువల్. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చాలా క్లియర్గా ఇచ్చాడు. క్లాస్ 12, సెమిస్టర్ మార్క్ షీట్స్, ఆధార్ కార్డ్ అది కంపల్సరీ కావాలి. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఫామ్ 16A కావాలి, కాలేజ్ బోనిఫైడ్ అడ్మిషన్ లెటర్ కావాలి, ఫీ రిసిప్ట్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్, ఎస్బీఐ కంపల్సరీ ఉండాలి, పాస్పోర్ట్ ఫోటో ఒకటి కంపల్సరీ ఉండాలి, సెమిస్టర్ మార్క్ షీట్స్ కూడా కంపల్సరీ. క్లాస్ 12 అండ్ సెమిస్టర్ మార్క్ షీట్ కంపల్సరీ. ఏమైతే అక్కడ స్క్రీన్ పైన ఉన్నాయో అవి కంపల్సరీ ఆ డాక్యుమెంట్స్ కావాల్సిందే. ఆ డాక్యుమెంట్స్ ఉంటే మనం అప్లై చేయడానికి ఉండదు. సో ఈ క్రైటీరియాస్ అన్నీ ఉంటే మనం చేయొచ్చండి. సో నెక్స్ట్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దాని దగ్గరికి వెళ్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్కాలర్షిప్స్ అవార్డు 1,50,000 దాకా ఉందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 1,50,000 దాకా ఉంది. 65% ఫర్ SC ST, 60% PWD మామూలే. గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs బిలో ఉండాలి, ఈక్వల్ టు 6 lakh ఉండాలి. సో NAC ఏ గ్రేడ్ ఉన్నవాడికి ఇస్తారు. రిజర్వేషన్స్ యాజ్ యూజువల్లే. డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, సెమిస్టర్ మార్క్ షీటు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫామ్ 16A కంపల్సరీ ఉండాలి, అడ్మిషన్ లెటరు, బోనఫైడ్ సర్టిఫికేటు, ఫీ రిసిప్ట్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిఫర్డ్, పాస్పోర్ట్ ఫోటో. ఇవి ఇంతకుముందు ఎలా అయితే ఉన్నాయో సిమిలర్ సేమే దీనికి కూడా. ఏది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అలానే ఉంటుంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ తర్వాత ఇంకా మనకి మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మెడికల్ స్టూడెంట్స్, IIT స్టూడెంట్స్, వాళ్ళకు కూడా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. వాళ్ళకు కూడా అమౌంట్ కూడా మారుతూ ఉంది. చూడండి, ఫస్ట్ అయితే 9th 10th ఒక రకంగా ఉంది, ఆ తర్వాత వచ్చే వాళ్ళకి నెక్స్ట్ బీటెక్ స్టూడెంట్స్కి ఒక రకంగా ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఏమో ఇంకో రకం ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ మెడికల్ స్టూడెంట్స్కి ఎలా ఉందో చూద్దాం. అదేవిధంగా IIT స్టూడెంట్స్కి ఎలా ఉంది, అబ్రాడ్లో చదివేటువంటి స్టూడెంట్స్కి ఎలా ఉందో కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దీని తర్వాత నెక్స్ట్ మెడికల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్దాం. మెడికల్ స్టూడెంట్స్ కనుక ఒకసారి చూస్తే స్కాలర్షిప్ మెడికల్ స్టూడెంట్కి 2 lakhs అండి. సో క్రైటీరియాస్ మొత్తం సేమ్ జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూడండి. 65% ఫర్ SC ST, 60% ఫర్ PWD. గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ కంపల్సరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 lakhs కంపల్సరీ ఉండాలి. కరెంట్లీ పర్సూయింగ్ MBBS ఎట్ ఎయిమ్స్ ఆర్ ఏ టాప్ 50 NIRF మెడికల్ కాలేజ్. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. MBBS ఎట్ ఎయిమ్స్లో కానీ టాప్ 50 NIR ఆఫ్ మెడికల్ కాలేజ్లో చదివే వాళ్ళకే, అందరికి కాదండి చూడాలి. ఇందాక కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్కి బీటెక్ వాళ్ళకి కూడా చెప్పాం, NAC ఏ గ్రేడే కావాలని. పొజెస్ ఏ వ్యాలిడ్ నీట్ స్కోర్ కార్డ్ ఫ్రమ్ ద కరెంట్ ఆర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్. అది కంపల్సరీ నీట్ స్కోర్ కార్డు ఉంటుంది. ఆ తర్వాత రిజర్వేషన్ అన్ని అందరికి మామూలే. డాక్యుమెంట్స్ ఏం కావాలో చూడండి, నీట్ స్కోర్ కార్డు, మార్క్ షీట్ క్లాస్ 12 సెమిస్టర్ది, ఆధార్ కార్డు కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, మెడికల్ కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలి. ఇది మెడికల్ స్టూడెంట్స్కి వచ్చేటటువంటి స్కాలర్షిప్ అమౌంట్ 2 lakhs ఉంటుందండి. మెడికల్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి 2 lakhs ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అనేవి జాగ్రత్త చూస్తే ఇక బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో యాజ్ యూజువల్. ఆ తర్వాత కింద గుడ్ టు నో అని ఇచ్చాడు. దిస్ కేటగిరీ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్ MBBS స్టూడెంట్స్. If you are pursuing any other undergraduate course such as BDS, BSc Nursing, B.Pharm, etc., please apply under the general UG category. చాలా క్లియర్గా మెన్షన్ చేసిన, ఇది ఓన్లీ MBBSకి. అదే నువ్వు BDS కానీ, BSc Nursing కానీ, B.Pharmacy కానీ చదివితే వాళ్ళు కంపల్సరీ ఇది జనరల్ UG కేటగిరీలో అప్లై చేయాలి. ఇందాక అండర్ గ్రాడ్యుయేట్ చెప్పుకున్నాం కదా, బీటెక్ స్టూడెంట్స్ అప్లై చేస్తే దాని ప్రకారం అప్లై చేయాలి. ఇది కేవలం MBBS స్టూడెంట్స్కి మాత్రమే. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. BDSకి వాళ్ళకి 2 lakhs దీంట్లో ఈ స్కీమ్లో ఉండరు, నర్సింగ్ వాళ్ళు ఉండరు, B.Pharmacy వాళ్ళు కూడా ఉండరు. ఓకేనా, ఓన్లీ వీళ్ళందరూ కూడా అప్లై అండర్ ద జనరల్ UG కేటగిరీలో అప్లై చేసుకుంటే వెళ్ళాలి. సరే, దీని తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత IIT స్టూడెంట్స్ కనుక ఒకసారి చూస్తే JEE అడ్వాన్స్డ్
క్లియర్గా చూడండి. స్కాలర్షిప్ అవార్డు దీనికి కూడా 2 lakhs ఏనండి. రిజర్వేషన్ సేమ్ యాజ్ యూజువలే. డాక్యుమెంట్స్ అన్నీ జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ కావాలి, ఐఐటి ఎన్రోల్మెంట్ లెటర్, బోనఫైడ్ సర్టిఫికేటు, సెమిస్టర్ మార్క్ షీటు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, ఎస్బీఐ కంపల్సరీ ఉండాలి, పాస్పోర్ట్ ఫోటో. ఇది కూడా చూడండి, గుడ్ టు నో. స్టూడెంట్స్ పర్సూయింగ్ బీటెక్ కోర్సెస్ ఎట్ నాన్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండర్ ద జనరల్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ. అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నాన్ ఐఐటి స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవాలి, నాన్ ఐఐటి. నెక్స్ట్ ఆ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తే ఐఐఎం స్టూడెంట్స్ కనుక ఒకసారి చూస్తే, ఐఐఎం స్టూడెంట్స్ ఎంబీఏ క్యాట్ వాళ్ళు స్కాలర్షిప్ అవార్డు 5 lakhs అండి. సేమ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 lakhs ఉండాలి. క్యాట్ స్కోర్ కార్డు ఫ్రమ్ ద కరెంట్ ఆర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ ఉండాలి. రిజర్వేషన్స్ అన్నీ యాజ్ యూజువలే. ఆ తర్వాత క్యాట్ స్కోర్ కార్డు, డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఐఐఎం అడ్మిషన్, బోనఫైడ్ లెటర్, సెమిస్టర్ మార్క్ షీట్స్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, ఎస్బీఐ ప్రిఫర్డ్, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి. ఇది ఐఐఎం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ అమౌంట్, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ అనేది అట్లా ఏమేం కావాలనేది వాడు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది ఐఐఎం స్టూడెంట్స్కి సంబంధించిందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా ఓవర్సీస్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ ఓవర్సీస్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అబ్రాడ్లో చదివే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ అబ్రాడ్లో చదివే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ కూడా ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి కూడా ఒకసారి అది కూడా వెరిఫై చేద్దామండి. నెక్స్ట్ ఓవర్సీస్ స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. వాళ్ళకి ఓవర్సీస్ స్టూడెంట్స్ యొక్క స్కాలర్షిప్ అవార్డు వచ్చేటప్పుడు 15 lakhs అండి. ఓవర్సీస్ స్టూడెంట్స్ అండి కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ హోల్డింగ్ ఏ వ్యాలిడ్ ఆఫర్ లెటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హయ్యర్ ప్రోగ్రామ్ అట్ క్యూఎస్ టాప్ 200 యూనివర్సిటీస్. చాలా క్లియర్గా చెప్పారు, టాప్ 200 యూనివర్సిటీస్. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ సిమిలర్ వేనే ఉంది. పొజెస్ ఏ వ్యాలిడ్ జిఆర్ఈ, జిమాట్, ఎంక్యాట్, ఎల్ఎన్యాట్ ఆర్ ఎల్సాట్ స్కోర్ కార్డ్ ఫ్రమ్ ద కరెంట్ ఆర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ అన్నాడు. ఇక మిగిలినవి యాజ్ యూజువలే. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, దీని డాక్యుమెంట్స్ కొంచెం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ మ్యాండేటరీ, కంపల్సరీ వాళ్ళు మ్యాండేటరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిందే, పర్టికులర్లీ ఎస్సీ ఎస్టీ. యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఉండాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ కార్డ్ ఉండాలి. ఆ తర్వాత ద ర్యాంకింగ్ ప్రూఫ్ ఉండాలి, క్యూఎస్ ద ర్యాంకింగ్ ప్రూఫ్ ఉండాలి. పాస్పోర్ట్, వీసా అది కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, ఎస్బీఐ కంపల్సరీ ప్రిఫర్డ్. ఇది ఓవర్సీస్ స్టూడెంట్స్కి ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ అవార్డ్ 15 lakhs ఇస్తారండి ఇది. సో ఏమైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, ఆ ఎలిజిబుల్ క్రైటీరియా అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కనుక ఉంటే ఓవర్సీస్ స్టూడెంట్స్ కూడా ఈ ఎస్బీఐ ఆశ 2026-27 అకాడమిక్ ఇయర్కి మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్కి డిఫరెంట్ అమౌంట్స్ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. సో మరి ఈ ఈ ఎస్బీఐ స్కీమ్లో ఇచ్చేటువంటి ఆశా స్కాలర్షిప్స్ ఈ అకాడమిక్ ఇయర్లో మనం అప్లై చేసుకోవడానికి డేట్స్ ఎప్పటి నుండి ఎప్పటి వాటికి డేట్స్ ఉన్నాయి అంటే అనేది అది ఒకసారి నెక్స్ట్ ఆ డేట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఆ డేట్స్ ఏంటో చూద్దామండి. ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి జాగ్రత్త చూస్తే, కీ మైల్ స్టోన్ ఫర్ ద ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026-27 అప్లికేషన్స్ విండో. అప్లికేషన్ స్టార్ట్ July 22nd, 2026. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఆన్ ద పోర్టల్. జూలై 22వ తారీఖు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది సెప్టెంబర్ 4వ తారీఖు వరకు ఉంటుందండి లాస్ట్ డే టు సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఏమో 22వ తారీఖు, జూలై 22 నుంచి మొదలైతే సెప్టెంబర్ 4వ తారీఖు వరకు దీనికి టైం ఉంది. సో ఈ టైం ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఈ టైం ప్రకారం వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలో ఆ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర అన్నీ ఉంటే మీరు చక్కగా అప్లై చేసేసుకోవచ్చు.
ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు, అవన్నీ వాటిని అప్లై చేయొచ్చు. సో ఇవి డేట్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏంటి అనేది. సో నెక్స్ట్ మనం ఈసారి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, హౌ ఇట్ వర్క్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫాలో ది సింపుల్ స్టెప్స్ టు అప్లై ఫర్ ద ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్. అప్లై చేసే విధానం ఒకసారి చూడండి. క్లిక్ అప్లై నౌ, మీ అందరికీ తెలిసిందే. ప్రాసెస్ అన్నీ చూడండి. సరే, క్లిక్ ద అప్లై నౌ బటన్ టు స్టార్ట్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్. ఆ తర్వాత లాగిన్ టు స్టార్ట్ అప్లికేషన్, యాక్సెస్ ద అప్లికేషన్ ఫామ్ వస్తుంది. స్టార్ట్ అప్లికేషన్, చూజ్ యువర్ స్కాలర్షిప్స్ కేటగిరీ అండ్ క్లిక్ స్టార్ట్ అప్లికేషన్ టు బిగిన్. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చూసుకొని అవి అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవడమే. ఇవన్నీ ఈ స్టెప్స్ అండి, ఇవన్నీ కూడా. ఆ తర్వాత 5th వన్ వచ్చేప్పటికి ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. సో ఎప్పటికైతే మీరు ఆ అప్లికేషన్ తీసుకొని చూజ్ యువర్ స్కాలర్షిప్ కేటగిరీ తీసుకొని క్లిక్ స్టార్ట్ అప్లికేషన్ చూసేసిన తర్వాత 5th స్టెప్కి వస్తే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అక్రాస్ ఈచ్ సెక్షన్ యాక్యురేట్లీ. పర్ఫెక్ట్గా అది ఫిల్అప్ చేసుకోవాలి. అంతా ఆన్లైన్లో జరిగేది. అప్లోడ్ డాక్యుమెంట్స్, వాళ్ళు ఏమైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అడిగారో, మనం ఇంతకు మీద చెప్పుకున్నాం, ఎవరు ఏ కేటగిరీకి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆన్లైన్ అప్లోడ్ చేస్తాం. ఆ తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ రివ్యూ, యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, దెన్ రివ్యూ ఆల్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద ప్రివ్యూ. ఒకసారి మొత్తం A to Z మీరు ఇచ్చినవన్నీ ఒకసారి చూసేసుకొని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. ఈ అప్లికేషన్ చేయాలంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూడండి. అకాడమిక్ రికార్డ్ కావాలి. అకాడమిక్ రికార్డ్స్ ఏంటండి? మార్క్ షీట్ ఫ్రమ్ ద ప్రీవియస్ అండ్ లేటెస్ట్ ఇయర్, క్లాస్ 10, 12 సెమిస్టర్ మార్క్ షీట్స్ యాజ్ అప్లికబుల్, అది కంపల్సరీ ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్, ఏ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి సచ్ యాజ్ ఆధార్ ప్లస్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూస్తే ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఫామ్ 16A ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఫామ్ 16A కానీ, శాలరీ స్లిప్స్ కానీ ఉండాలి. అండ్ ఏ బ్యాంక్ పాస్బుక్, ఎస్బీఐ ప్రిఫర్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్ కంపల్సరీ ఉండాలి. అడ్మిషన్ ప్రూఫ్ కనుక చూసినట్లయితే బోనఫైడ్ ఆర్ అడ్మిషన్ ప్రూఫ్ ఫ్రమ్ యువర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద లేటెస్ట్ ఫీ రిసిప్ట్ ఆర్ ఫీ స్ట్రక్చర్. అంటే మీరు రీసెంట్గా కట్టినటువంటి ఏదో ఫీజు ఉంటుంది కదా, ఆ సంబంధించిన రిసిప్ట్ కంపల్సరీ చేయాలి. పర్సనల్ డాక్యుమెంట్స్